హాయ్ ఎవ్రీవన్. సండే స్పెషల్గా ఈరోజు మీ అందరికీ కూడా చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ దాని కొరకు అయితే నేనైతే ముందు ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని అందులో కొద్దిగా సాల్టు, కారం, అదేవిధంగా కొద్దిగా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నేను. ఓకే. సో హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆ చికెన్ రెడీ చేసుకోవడం కొరకు నేనైతే కొద్దిగా కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాను. సో పచ్చిమిర్చిని ఫ్రై చేసిన తర్వాత అందులో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి. కొద్దిగా ఎక్కువగానే కట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం పీసెస్ కూడా మనకి గ్రేవీ అంటుకోవాలి కాబట్టి. సో ఆనియన్స్ వేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసి దాన్ని క్లోజ్ చేసేసాను లిడ్తో. సో ఈలోపు నేనేం చేశానంటే బిర్యానీ కొరకు రైస్ కూడా నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అందులో టమాటీస్ కూడా వేసుకున్నానండి ఈ చికెన్ దాంట్లో. సో టమాటీస్ వేసుకొని ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో చికెన్ని అందులో మిక్స్ చేసేసి సో లో ఫ్లేమ్లో వదిలేసానండి దాన్ని. సో దాంట్లో కొద్దిగా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను. సో ఈ లోపు దాన్ని వేరే స్టవ్ మీద అది ఫ్రై అయ్యే లోపల నేనేం చేశానంటే సో సైడ్ని మనకి రైస్ ఉడికించుకోవడం కొరకు వేరే గిన్నె తీసుకున్నాను. అందులో తగిన వాటర్ పోసుకొని సాల్ట్, అదేవిధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొత్తిమీర, పుదీనా అండ్ హోల్ గరం మసాలా, సో తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని సో దాంట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేయండి బాగానే, ఎందుకంటే మనకి రైస్కి అందరికీ కూడా ఇక్కడి నుంచి మసాలా వస్తుంది. సో అలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఏదైతే ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని అందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచండి. ఈలోపు నా చికెన్ కూడా రెడీ అయిపోయింది చూడండి. సో చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సో అదే స్టవ్ పైన నేను ఏదైతే బిర్యానీ దమ్ పెట్టాలనుకుంటున్నానో ఆ బండిని పెట్టి అందులో కొద్దిగా బటర్ వేసాను. బటర్ వేడైన తర్వాత అందులో నేను వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం. తర్వాత నేను ఏదైతే చికెన్ రెడీ చేసి పెట్టుకున్నానో అందులో కొంచెం చికెన్ అయితే అందులో వేసేసాను. మొత్తం మ్యాక్సిమం 3/4 చికెన్ అందులో వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందుగా చేసుకున్నానండి. ఇది ఎవరికైనా ఇన్కేస్ చేయడం రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అదొక వీడియోలో చూపిస్తాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత సో రైస్ నేను బాయిల్ చేసుకున్నాను కదండి ఇప్పుడు. సో ఆ బాయిల్ ఎంత అవ్వాలంటే కంప్లీట్ బాయిల్ అవ్వకూడదు, ఒక 80% బాయిల్ అవ్వాలండి రైస్ మనకి. సో 80% బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ని వేసిన తర్వాత ఒక లేయర్ వేసి మళ్ళీ నేను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, సో మిగిలిన చికెన్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకున్నానండి. సో ఇంకొక లేయర్ వేసిన తర్వాత దీన్ని సో ఈ లేయర్ పైన ఏం చేశానంటే నేను ఫస్ట్ మొత్తం అంతా లేయర్ అంతా కొంచెం ఈక్వాలిటీగా పెట్టుకున్న తర్వాత సో కొద్దిగా మీకు అందులో కలర్ వేసుకున్నాను నేను. సో తర్వాత కలర్ వేసి కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మొత్తం క్లోజ్ చేసేసి దాన్ని మినిమం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, కంప్లీట్ లో ఫ్లేమ్లో వదిలేసాను దమ్ పెట్టేసి. సో ఆ తర్వాత దాన్ని అసలు టచ్ చేయలేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత అది 5 మినిట్స్ తర్వాత మనం క్లోజ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ దమ్ బిర్యానీ రెడీ.